దర్శి గురించి ఏం చెప్పను. దర్శి నాకు చాలా 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 ఇష్టం. దర్శి నాకు ఎందుకో ఇప్పుడు చాలామంది యాక్టర్స్ విషయంలో అంటారు కదా, ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటే కనెక్ట్ అవుతారు అది అని చెప్పి. మనిషిగా ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్న వ్యక్తి దర్శి. అంటే ఏం నచ్చింది అని నాకు ఎవరైనా అడిగితే నేను చెప్పలేనేమో, కానీ నాకు తెలిసిన మోస్ట్ పర్సనల్ టైమ్స్ కానీ నా మోస్ట్ పర్సనల్ విషయం కానీ నేను ఎవరితో షేర్ చేసుకోవాలంటే నాకు డెఫినెట్గా దర్శి ముందు గుర్తొస్తాడు. నేను షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్రోవర్ట్ని. షూటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్దామా, లేదంటే అందరం కలుద్దామా, పార్టీ, ఆ ఆలోచన ఉండదు. ఒక్కడనే ఉంటాను, సినిమా చూస్తాను మా అయితే, లేదంటే ఏదో ఆలోచనలో ఉంటాను. ఎవరైనా పిలిచినా సరే బయటికి వెళ్ళను. నాకెందుకో గోవాలో హాయ్ నాన్న షూటింగ్ చేసినప్పుడు దర్శితో కలిసి బయటకు వెళ్ళాలని ఉండేది. ఎందుకంటే ఏదో ఒక చాలా మంచి కంపెనీ దర్శి. ఏదో ఒక ఇన్నోసెన్స్ ఉంది, ఆ ఇన్నోసెన్స్లో కూడా ఒక చిన్న అల్లరి ఉంది. అండ్ మేము ఒకరోజు సరదాగా సాయంత్రం బయటకు వెళ్ళాం దర్శితో. ఆ రోజు పొద్దున్న షూటింగ్ లేదని చెప్పారు నాకు. జనరల్గా నేను చేయను, ఎందుకో తెలియదు. ఆ రోజు పొద్దున్న దాకా సన్ రైజ్ దాకా కూర్చొని కౌరులు చెప్పుకున్నాం, చిన్నపిల్లల బిహేవ్ చేసాం, మధ్యలో పాట ఏదో పెట్టుకుని డ్యాన్స్ కూడా చేసాం ఇద్దరు. రాజా గారి పాటలు, ఇళయరాజా గారి పాటలు. అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ దర్శి. ఐ ఫౌండ్ అ ఫ్రెండ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అండ్ తను చేసే పాత్రలు ఇష్టం, తన యాక్టింగ్ ఇష్టం, దర్శి ఇష్టం. బట్ ఈరోజు వచ్చింది అందుకు కాదు. నాకు ఒక మొత్తం డికేడ్లోనే, ఈ డికేడ్లోనే నా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిలిం బలగం. అండ్ బలగం ఫ్యాన్గా వచ్చా, బలగం హీరో ఫ్యాన్గా వచ్చా. అండ్ ఈ సినిమా డార్లింగ్ కూడా నీకు అంత పెద్ద సక్సెస్ అవ్వాలి, ఒక మైల్ స్టోన్ అవ్వాలి నీ కెరియర్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దర్శి. అండ్ డెఫినెట్గా 19th రోజు రిలీజ్. నేను మీ అందరిలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా చూడటానికి. అండ్ నేను చూసి నీకు డెఫినెట్గా ఫోన్ చేస్తాను. ఆ తర్వాత ఒక సాయంత్రం గోవాలో గడిపినట్టు పొద్దున్న దాకా గడుపుతాం కలిసి. అండ్ యా